అది నువ్వు రాసిన వాటిలలో బాగా నీవు ఏమంటారు, ఒక్కొక్క దానికి మనం ఒక మంచి పువ్వులను చూస్తున్నావు స్పందిస్తాం, బాగా బాధ అయినప్పుడు స్పందించేదో రాస్తాం కదా. నీ స్పందనను ఒకదాన్ని బట్టి మనం ఇంటర్వ్యూ లోపలికి వెళ్దాం. ఓకే అన్న, నేనంటే బాగా బాధపడి రాసిన సందర్భం, అంటే మీరు ఇప్పుడు సందర్భాలు చెప్పారు కదా, అట్లా సందర్భం వచ్చి రాసిన పాట చాలా పెద్ద హిట్ ఇవ్వాలి. అది తత్వం. తత్వం దాంట్లో మా నాన్నని యాక్టింగ్ చేపించి యూట్యూబ్లో యాక్టింగ్ చేపించిన మా నాన్నతో. నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, బొందల గడ్డల జానెడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ ఎనకరావు గదా, ఆస్తులెన్ని ఉన్న చిల్లరే జల్లేరు, అంతస్తులెన్నున్న పాడేనే గడుతారు, మంచోనివైతే నలుగురు మోస్తారు, చెడ్డోనివైతే చీకొట్టిపోతారు, నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, ఏమిచ్చినామని ప్రకృతి మనకు ప్రేమను వంచుతుంది, అమ్మోలే ఒడిలోన దాసుకుంది, రూపాయి బిల్లను దానం చేయని గుణమెవడు చేసిండురా, అయినోళ్ళ కందకపోయినామురా, మనకింత వెనకాల మంచితనం ఉండాలే, మన పాడే ముంగట జనమంతా నడవాలే, నువ్వు నడిసిన మార్గం ఆదర్శమై అందరి గుండెల్లో చిరకాలం ఉండాలే, నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా. చాలా బాగుంది. అంటే ఎందుకోసం నీ రాయాల్సి వచ్చింది పాట? ఏ ఇన్స్పిరేషన్? ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు నీకేం తెలియదు, నువ్వు అంత పెద్ద గొప్ప ఏం కాదు, నువ్వు నాకంటే గొప్పగా బతుకుతావా నువ్వు అని వాడు తెలివి తక్కువడు ఓ మాట మాట్లాడిండు, కొంచెం మనసు బాధ అనిపించింది. నువ్వు వాడే బట్టలు కావచ్చు, నువ్వు చేసే వ్యవస్థ కావచ్చు, నాకంటే పెద్ద గొప్పగా ఏమి ఉండదని మాట్లాడిండు. సో అంటే ఆయన స్థితిమంతుడా? అదే ఆయనకు అట్లా అనిపించిందేమో. సో నేను ఈ పాట రాసిన ఎన్నాళ్ళ కింద రాసినది? ఇది 3 years అయిందన్న. 3 years అంటే కరోనా బయటపడిన తర్వాత, కరోనా టైంలోనా? కరోనా తర్వాతనే. కరోనా తర్వాతనే మా నాన్నతో యాక్టింగ్ చేయించిన. మీ నాన్న ఒప్పుకున్నాడు? మీ నాన్న అంటే మీ నాన్న పాటలు పాడతాడా? పాడతాడన్న. బుర్రకథ కళాకారుడు. బ్రహ్మంగారి చరిత్ర చెప్తాడు. మీ నాన్న నుంచి నేర్చుకున్నది ఇదంతా, పాటలు రాయడం? అంతే. అంటే పాటలు రాయడం అనేది మా తాత రచయిత, పద్యాలు రాసేవాడంట. అంటే నేను ఉండంగా కూడా మా తాత పుస్తకాలు పట్టుకొని తిరిగేటోడు, చదివేటోడు, రాసేటోడు, నేను చూడంగా కూడా. కాకపోతే మా బ్యాడ్ లక్ ఏందనంటే, మనకున్న ఒక ఏందో ఇక అది మూఢత్వమా సాంప్రదాయమా నాకు తెలియదులే, కానీ మా తాత చనిపోయినప్పుడు ఆయనకు సంబంధించిన వస్తువులన్నీ ఆ మంటల్లో వేస్తారు కదా. అయ్యో. ఈ సంచిని కూడా తీసుకుపోయి ఎవరో మా చుట్టాలు తీసుకుపోయి దాంట్లో వేసిళ్ళు. అది పొడుగు సంచి, ఇట్లా బత్త సంచి. ఆ సంచిలో మా తాత రాసుకున్న పుస్తకాలు ఉన్నాయి. అది ఎవరికి తెలియదు. మా పెదనాన్నకి తెలుసు, మా నాన్నకు తెలుసు, మా పెదనాన్నకు తెలుసు. మా తాత పద్యాలు రాస్తాడు, పాడుతాడు, డ్రామా ఆర్టిస్టు, అంతకుముందు కథలు చెప్పేవాడు, ఇట్లా ఇదంతా వాళ్ళందరికీ తెలుసు ఆ చరిత్ర. కానీ ఈయన రాసుకున్న పద్యాలు ఆయన ఆ సంచిలో ఉన్నాయి పుస్తకాలు అన్న సంగతి వీళ్ళకి తెలియదు. అయ్యో ఆయన తెచ్చుకున్న పుస్తకాలే ఉన్నాయి కావచ్చు అనుకున్నారు, అందులో వేసేసారు. అంటే అవి కనుక ఉంటే నేను ఇవాళ వాటిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేటోని. దేని మీద రాసిండు ఆయన ఎవరు తెలియదు. వెరీ బ్యాడ్. ఇట్లా జరగదు, కొత్తగా ఇంటున్నాను ఇది. నిజమన్నా. అంటే నేను చాలాసార్లు బాధపడతా ఆ విషయం మీద. అది కొంచెమన్నా చూడాల్సింది కదా ఇంట్లో ఎవరన్నా, కొంచెం 1-2 సార్లు చెక్ చూడాల్సింది చెక్ చేయాల్సింది ఉండే. మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత మా పెదనాన్న వాళ్ళు, తాత పద్యాలు రాసేటోడరా, చాలా మంచి ఒక పద్యం చెప్పిండు మా పెదనాన్న. ఏదది? ఏ పద్యం? పేరు పెద్ద చంద్రయ్యన్, ఊరు చింతనొక్కండన్, సంతానం 5గురుండన్ అని ఒకటి రాసిండు. అది అంటే ఆయన ఫ్యామిలీ మీద ఒక పద్యం రాసుకున్నాడు అనమాట. ఆయనకు 5 పిల్లలు, నా పేరు పెద్ద చంద్రయ్య, మాది చింతనెక్కొండ, శ్రీరాముడు నడిచిన నేల అని ఒకటి రాసిండు. అది మా పెదనాన్న చెప్పిండు నాకు, కానీ అది ఒకటి తప్ప ఇంకేం తెలియదు. మంచి సాహిత్యం అది. అయితే ఫోన్ తీసి వెంటనే ఏమైనా పాట ఉంది దాంట్లో?
ఆ లిరిక్ ఉందన్న. ఎత్తి పాడు. దేని మీద రాసిన పాట? మా నాన్న మీద. మీ నాన్న మీదనా? ఓకే. ఎందుకు? దానికి ఏమైనా నేపథ్యం ఉందా? అంటే దీంట్లో ఒక ఒక లిరిక్ ఉంటుంది. ఫస్ట్ నేను పాడతాను. పాడినాక మాట్లాడదాం. ఓకే. తన భుజములు తడిమి చూడరా, నిన్ను మోసిన గురుతులుంటవి, తను నడిచిన దారి గుండరా ఎనలేని త్యాగముంటది, తన కన్నుల తడిని తాకరా, తన లోకం పిల్లలంటవి. నాన్న నీ కొందనం, నీ ప్రేమే బృందావనం, నాన్న నా ప్రతి విజయం నువ్వు చూపిన ఓ జాలి గుణం. తన ముడుతల చేతులనే మురిపంగా తాకాలి, తన కష్టం విలువేంటో అవి నీతో చెబుతాయి. ఎందుకో తెలియదు నాన్నంటే ఎవరికి చెప్పడు బాదుంటే, ఎందుకో తెలియదు నాన్నంతే భవిష్యత్తుకు బాటలు వేస్తాడే. తనకివ్వడమొకటే తెలుసు కదా, నే చెప్పేదే ప్రతి నాన్న కదా. నాన్న నీ కొందనం, నీ ప్రేమే బృందావనం, ఓ నాన్న నా ప్రతి విజయం నువ్వు చూపిన ఓ జాలి గుణం. బాగుంది బాగుంది. ఏ సందర్భం ఇది? అంటే ఒక నాన్న మీద పాట రాయాలి అనుకున్నాను. ఫాదర్స్ డేకి ఒక నాన్న మీద పాట రాయాలి, మంచి పాట రాయాలి అనుకున్న సందర్భంలో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మా నాన్న మీదనే రాసుకుంటే బెటర్ కదా. ఎందుకు అనంటే, అయ్యల నేను మానుకోట మట్టి పాట అనే ఆల్బమ్ చేస్తున్న టైంలో ఆయన వేసుకున్న 60,000 చిట్టీలకి వెళ్ళి 40,000 రూపాయలు తీసి నాకు ఇచ్చి త్యాగం చేసిండు. 40,000 రూపాయలు త్యాగం చేసిండు ఆయన. ఇంకొకటి, ఏ తండ్రి అయినా ఎదిగిన కొడుకు ఇట్లా పాటలు పాడడానికి పోతున్నాడు ఇది చేస్తాడట అంటే భయపడతారు. చల్ నడు పని చేసుకోపో, ఏదైనా జాబ్ చేసుకోపో అంటారు. కానీ ఆల్బమ్ మీద, పోస్టర్ మీద నీ ఫోటో చూడాలి. నేను సింగర్గానా రైటర్గానా అది నీ ఇష్టం, కానీ నీ ఫోటో చూడాలి అని కోరుకున్నాడు ఆయన. కోరుకున్నాడు కాబట్టి నాకు ఆ డబ్బులు ఇచ్చిండు. ఒక రకంగా ఆయన నా మీద పెట్టుకున్న ఆశల్ని త్యాగం చేసినట్టే, డబ్బుల్ని త్యాగం చేసినట్టే. అందుకే రాసిన నాన్న నా ప్రతి విజయం నువ్వు చూపిన ఓ జాలి గుణం అని. బాగుంది. ఈయన ఈ పాట ఏమన్నా మీ నాన్న ఏమన్నాడు ఈ పాట ఈయన? అంటే ఆయన ప్రతి పాట వింటాడన్న. ఫస్ట్ నేను పోగానే ఫస్ట్ హగ్ చేసుకొని ముద్దు పెట్టుకుంటాడు. ఆ పాట విన్న బాగుంది, ఆయన చూపించిండు. కల్లాగట్టలు వస్తారు ఆయన దగ్గరికి, పోలీసు వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు, వాళ్ళు వీళ్ళు వస్తుంటారు. కొంచెం ఎంప్లాయీస్ వచ్చి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ వస్తున్నప్పుడు వాళ్ళు ఫోన్లో తీస్తే చెప్తాడు, నా కొడుకు సింగరు మంచి పాటలు రాస్తాడు చూసిలా అని. యూట్యూబ్లో సెర్చ్ చేయండి, నా కొడుకు పేరు మానుకోట ప్రసాద్ అని కొడుతూ వస్తాయని. ఓ మేము చూసినా, మాకు తెలుసు ఇతను, ఇగో మీ కొడుకు తీయాలి కొత్త పాట వచ్చింది కదా, పెట్టు అని వినిపించుకుంటాడు.